ఆరవదిగా ఏంటి చదువుకుందాం మళ్ళీ. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ ఇల్లు సువాసనతో నింపబడడానికి గల కారణం ఏమిటి? మన గృహాలు కూడా 2026వ సంవత్సరములో ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం ఏమనుంది? కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి. వినండి నాతో కలిసి అందరి మాట చెప్పండి. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఎన్ని దినాల ముందు వచ్చాడు? హలో ఎన్ని దినాల ముందు వచ్చారు? 6 దినాల ముందు వస్తే 6 దినాల ముందు యేసు ప్రభు వచ్చినా సంసిద్ధము కలిగి ఉన్న ఇల్లు ఈ ఇల్లు సీమోను ఇల్లు. 6వదిగా సీమోను ఇల్లు నీకు నాకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నీ ఇల్లు నా ఇల్లు 2026లో ఆశీర్వదింపబడాలంటే మన ఇల్లు ఏ ఇల్లు అయి ఉండాలంటే ముందుండే ఇల్లు అయి ఉండాలి. ఆమె చెప్పండి. ఏ ఇల్లు? ముందుండే ఇల్లు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 6 దినాల ముందు. ఆ 6 దినాల ముందు యేసు ప్రభు వచ్చినా సిద్ధపడి యేసు ప్రభు దగ్గర నిలిచిన ఇల్లు ఏ ఇల్లు? అంటే వీళ్ళు కూడా ఎప్పుడు ఉన్నట్టు? 6 దినాల ముందు ఉన్నట్టు. ఈరోజు నీ ఇంటికి ముందుండే అనుభవం ఉందా? ఏంటి ముందు చెప్పండి? ఆశీర్వాదాలకి ముందు కాదు, దీవెనలకు ముందు కాదు, ఎవడని ఏదైనా ఇస్తే చెయ్యి చాపడంలో ముందుండే ఇల్లు కాదు. యేసయ్యను ఎదుర్కొనే విషయంలో ముందుండే ఇల్లులా ఉందా లేదా? ఉందా? ఒకసారి వినండి. యేసు ప్రభు ఎన్ని రోజుల ముందు వచ్చాడండి? 6 రోజుల ముందు. 6 రోజుల ముందు ఎవరు సిద్ధపడిపోయారండి? సీమోనీలు సిద్ధపడిపోయింది. ఆరాధన ఎన్ని గంటలకండి? ఆదివారం చెప్పాలి. ఎన్ని గంటలకండి? 7 గంటలకి. 7 గంటలకి ముందే నా ఇల్లు యేసు ప్రభు దగ్గర ఉంది అన్న చేపైకెత్తండి. 1 2 3 4 5 6 7 8. మిగిలిన ఒక బ్యాంక్కి వెళ్ళడానికి మనం ముందుంటాం, స్కూల్కి పిల్లల్ని పంపించడానికి ముందుంటాం, ఏంటంటే ఏదైనా ఒక చిన్న డాక్టర్కి దానికి వెళ్ళడానికి ముందుంటాం. కానీ యేసు ప్రభు ఎన్ని రోజుల ముందంట? యేసు ప్రభు క్రమానికి కర్త. అందుకే అపోస్తులు అన్నారు కదా, యేసు ప్రభు అల్లరికి కర్త కాదు, ఆయన క్రమానికి కర్త, ఆయన సమయానికి ఉండేవాడండి. ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఇప్పుడు ఏడుస్తున్నా బతికిది నా జీవితం ఇది అని అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ముందుండరండి. యేసు ప్రభు 6 దినముల ముందే అక్కడికి వచ్చేసిన ఆయన వచ్చే సమయానికి ఏమై ఉన్నారు? సిద్ధపడి ఉన్నారు. యేసు ప్రభుని వెంటనే ఆయన 6 దినముల ముందు వచ్చిన వెంటనే చేసుకుని ఆతిథ్యం ఇచ్చేసారని అంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు? నిజ సిద్ధపాటు నీకుందా? నా పిల్లలు లేగట్లేదండి, మా యావులు లేగట్లేదండి, మా యాయిని లేగట్లేదండి అని కబుర్లు చెప్పకండి, సాకులు చెప్పకండి. ఈరోజు క్రైస్తవుల కంటే గొప్ప ఏవో తెలుసా? దెయ్యాలు. దెయ్యాలు. ఇక్కడున్న చాలా మంది కంటే దెయ్యాలు గొప్పవని నేను చెప్తాను. యేసు నామమున ఎందుకో చెప్తాను వినండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచ్చిన భాగములో నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యములు పట్టిన వాడి బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనిచున్నానని కేకలు వేసిన. 30వ వచనం, యేసు నీ పేరేమని వాని అడుగగా చాలా దెయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుని. చెప్తున్నాను వినండి, ఇక్కడ లేటుగా వచ్చిన వాళ్ళకంటే దెయ్యాలు గొప్ప అని నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి చూడండి. యేసు ప్రభు ఒకరోజు గెరాసెనుల ప్రాంతానికి వచ్చాడు. గలిలయ సముద్రముకు అవతల ఉన్న గెరాసెనుల ప్రాంతానికి వచ్చాడు. ఆయన అంట ఎక్కడ దిగినప్పుడు, ఎక్కడ దిగినప్పుడు నాతో కలిసి మాట చెప్పండి. ఆ వారు గట్టిగా చెప్తాం, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. ఏంటి, యేసు ప్రభు ఊర్లో దిగాడా ఒడ్డున దిగాడా? యేసు ప్రభు ఊర్లో దిగాడా ఒడ్డున దిగాడా? ఒడ్డంటే ఏది? ఆయన గలిలయ సముద్రం మీద నుంచి అలా నావ మీద తెప్ప మీద వచ్చి ఎప్పుడైతే ఆ నావలో నుంచి యేసు ప్రభుల ఒడ్డున కాలేశాడో ఊరిలో ఉన్న ఒక దెయ్యముల పట్టిన వాడు యేసు ప్రభుని ఏం చేశాడంటండి, ఎదుర్కొని పరుగెత్తుకొని వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను ఏం చేయొద్దో బాధపరచొద్దంటే యేసు ప్రభు అడిగాడు, నీ పేరేంటి అంటే ఏమని చెప్పింది ఆ దెయ్యమో, నా పేరు సేన. అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? సేన అనగా ఎంత? మత్తయి సువార్త 26వ అధ్యాయం ఇంటికి చదవండి. ఒక్క సేన వ్యూహము 6,000 మంది యోధులతో సమానం. అంటే ఎంత? సేన అనగా 6,000 మంది. ఇప్పుడు ఆ దెయ్యములు పట్టిన వాడు ఏమన్నాడు, నీ పేరేంటి అంటే ఏమన్నాడు, నాలో చాలా దెయ్యములు ఉన్నాయి కనుక మేము సేన. అంటే ఎన్ని దెయ్యాలు? 6,000 దెయ్యాలు. 6,000 దెయ్యాలు. సర్వోన్నతుడైన దేవుడు, సకలము సృష్టించిన దేవుడు, ఆయన లేకుండా ఏమీ కలగకుండా సమస్తమును సృష్టించిన దేవుడు ఆ గెరాసెనుల ప్రాంతంలోనికి వచ్చి ఆయన ఆ గడ్డ మీద కాలెట్టగానే 6,000 దెయ్యాలు ఊరిలో నుంచి ఆయన ఎదుర్కొని పరుగెత్తి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. వత్తాలే, ఊర్లోకి వచ్చాక వెళ్దాంలే ముందుకి, యేసు ప్రభువేనా వత్తాలే, ఊర్లోకి అడుగు పెట్టాక వెళ్దాంలే అనుకోలేదండి. 6,000 దెయ్యాలు. ఈరోజు పిల్లలతో నాకు అవ్వట్లేదు, నా కుటుంబంతో అవ్వట్లేదు, మేము 4గురమో 5గురమో రెడీ అవ్వడానికంటే 6,000 దెయ్యాలు సిద్ధపడి వచ్చాయండి. మన కుటుంబాలు ఎంత, మన గృహాలు ఎంత, మన ఇండ్లు ఎంత? స్కూల్కి ఒక టైం పాటిస్తాం, బ్యాంక్ ఒక టైం పాటిస్తాం, ఉద్యోగానికి టైం పాటిస్తాం. మళ్ళీ వెయ్యవలసిన టైంలో కనుక తంబు వేయకపోతే, వెయ్యవలసిన టైంలో కనుక ఏంటంటే ఫింగర్ వేయకపోతే ఏమైపోద్ది? సాలరీ కట్ అయిపోద్ది. మరి ఇక్కడ కట్ అవ్వదే, అదే మన ధైర్యం. ఏ టైంకైనా మనం రావచ్చు, ఏ టైంనైనా మనం లేచి వెళ్ళిపోవచ్చు, ఏ టైంనైనా రావచ్చు. అడిగేది ఎవరు? అడిగితాడా? ఎవడైనా తిడతాడా? మానేద్దాం మందిరం. అమలాపురంలో ఇంకా మందిరాలు లేవా? వేరే మందిరాలకు వెళ్ళిపోదాం. అలాంటి ధోరణిలో ఉన్నావేమో సహోదరుడు. ఈరోజు ఆలస్యంగా వచ్చిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకంటే 6,000 దెయ్యాలు మేలంటున్నాడు దేవుడు. 6,000 దెయ్యాలు యేసు ప్రభు నామలో నుంచి అడుగు పెట్టిన వెంటనే పరుగున వచ్చి సాష్టాంగపడ్డాయండి. 6,000 దెయ్యాలకి క్రమం ఉందే, 6,000 దెయ్యాలకి సెన్స్ ఉందే. వచ్చిన వాడు సర్వోన్నతుడు, అడుగు పెట్టిన వాడు గొప్ప దేవుడు అని దెయ్యాలు గ్రహించగలిగాయే. ఈరోజు చెప్పనా, దెయ్యాల కంటే బలమైన దాంట్లో ఏమంటాం తెలుసా? కొలుం దెయ్యాలంట. ఈరోజు మనం అందరం ఏ దెయ్యాలమో తెలుసా? కొలుం దెయ్యాలు. ఏంటి? మామూలు దెయ్యాలు అయితే దేవునికి భయపడతాయి, కొలుం దెయ్యాలు భయపడతాయా? భయపడ. నా ఇష్టం, నేను ఎప్పుడైతే అప్పుడు వస్తా. ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రేమతో చెప్తున్నా, నీకు మందిరంలో ఒక పరిచర్య ఉందా? మందిరంలో దేవుడిని ఒక సేవాభారమును పెట్టినాడా? మందిరంలో ఒక యాజకునిగా, మందిరంలో ఒక ఏంటంటే పరిచారకుడిగా, మందిరంలో పాటలు పాడేవాడిగా నీవు ఉన్నావా? దెయ్యములు చూసి బుద్ధి తెచ్చుకో, దెయ్యములు చూసి నేర్చుకో. 6,000 దెయ్యాలు యేసు ప్రభు అడుగు పెట్టగానే వచ్చేయండి. సమయం దెయ్యాలు మనకు నేర్పుతున్నాయి. అందుకే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నారని పెద్దలు ఊరికే అనలేదు. దెయ్యాలు వేదాలు వర్ణిస్తాయి, ఎందుకంటే అవి మనకంటే వాక్యంలోని గొప్పవే, ఆత్మీయతలో కూడా గొప్పవే. ఈజ్ ఇట్ సిన్ టు కమ్ లేట్ టు చర్చ్? దేవుని మందిరానికి ఆలస్యంగా రావటం పాపమా అంటే ఎస్, పాపమే. లేవియ కాండము 10వ అధ్యాయం. ఇప్పుడు ఎవరు తెరకండి అమ్మా, ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అర్థమవుతా. లేవియ కాండము 10వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే నాదాబు అబీహు ఉంటారు. ఎవరెవరు? హలో ఎవరు? నాదాబు
అబీహు ఉంటారు. వీళ్ళిద్దరూ ఎవరు అంటే దేవుని చేత ఈ భూమి మీద మందిరంలో మొట్టమొదటిగా యాజకత్వానికి ఎన్నుకోబడిన అహరోను కొడుకులు. అహరోను కుమారులు ఎవరు? నాదాబు, అబీహు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? చారిత్ర ప్రకారముగా వీరు మత్తులు అంటే ఏంటి? తాగేవారు, ద్రాక్షరసమును తాగి మత్తులోకి వెళ్ళేవారు. వాళ్ళు ఏం చేశారంట, అర్పింపవలసిన అగ్ని కాక వేరొక అగ్ని సమయము కాని సమయంలో తెచ్చారంట. వినండి చాలా జాగ్రత్త, ఒకసారి చూడండి, మీకు అర్థమవడం చెప్తున్నా. ఇది ప్రత్యక్షపు గుడారం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలోనికి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, పరిశుద్ధమైన స్థలంలో కడుగుపెట్టి శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? కేవలం ఆ యోగ్యత యాజకుడైన అహరోను కుటుంబానికి మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు అహరోను ఏమయ్యాడు? పక్కకి వెళ్ళిపోయాడు, రిటైర్మెంట్ అయిపోయాడు. ఇప్పుడు అహరోను కుమారులు ఏం చేస్తున్నారు? యాజకత్వం చేస్తూ ఉంటే అహరోను ఇద్దరు కుమారులు, ఇలా చూడండి, నాదాబేమో ఒక అగ్ని, అబీహు ఏమో ఒక అగ్ని. ఈ రెండు అగ్నిలు పట్టుకొని సమయము కాని సమయం, అసలు ఎక్కడ, అసలు ఎప్పుడు ఈ యొక్క అగ్ని వేయాలి, ఎప్పుడు ఈ హోమమును సమర్పించాలంటే ఉదయకాలమున, సాయంకాలమున. కానీ వీళ్ళ మధ్యాహ్నమున ఆ యొక్క ధూపార్తిని అగ్నిని పట్టుకుని వెళ్ళగా, వినండి, ఇంకా ఆ అగ్నిని వెళ్ళి వెయ్యక మునిపే సమయము కాని సమయమందు వేరొక అగ్నిని తెచ్చి ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారంలో అడుగు పెట్టారో దేవుని యొద్ద నుండి ఒక అగ్ని దిగొచ్చి అక్కడికక్కడ వాడిని ఏం చేసిందండి? ఉందా లేదా? అక్కడ ఉంది కదండి, మీరు తీశారు. తీనోలు వచ్చి చదవద్దు, ఆయన తీశారు, ఆయన అడగని పోను ఉంటా. అక్కడికక్కడ దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి ఏ మందిరములో యాజకత్వం చేశారో, ఏ మందిరములో ఎంతవరకు సేవ చేశారో అదే మందిరములో వాళ్ళు ఏం చేశాడు? దేవుడు కాల్చేశాడు. సేవకుడు కొడుకులకే తిక్కానా లేదే, అహరోను బిడ్డలకే తిక్కానా లేదే. అహరోను ముద్దు బారిపోయిన ఎండిపోయిన కర్రను చిగురించి పుష్పించ చేసిన వాళ్ళ పిల్లల్నే దేవుడు ఊరుకోలేదే. ఈరోజు ఒకటి చెప్పనా, నువ్వు నేను దేవుని మందిరానికి ఏ సమయమునికి వచ్చినా, దేవుని మందిరం అంటే కనీసము భయము భక్తి లేకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నా, ఇంకా దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి మనల్ని కాల్చి వేయకపోవడానికి గల కారణం ఇది కృపాకాలం. చేతులెత్తి గట్టిగా ఆమె చెప్తాం. ఏ కాలం ఇది? కృపాకాలం. దేవుడు మన కొరకు మధ్యవర్తిగా యేసు ప్రభు ఉండి ఆయన వేడుకొనుచున్నాడు గనుక మన బ్రతుకులు, మన ఆటలు సాగుతున్నాయి. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. అది ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఆయన చేతులు వచ్చి చూడండి. మాట నా సొంత మాటలు మీరు అనుకుంటున్నారేమో. ఒక్క మాట మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు లెట్ us to Hebrews. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని అండర్లైన్ చేసుకుని బాక్స్ ఎత్తేసుకుని ఇంటి గవిని దగ్గర, గడప దగ్గర రాసేసుకోండి మీరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏంటండి? మనుషుల చేతిలో పడు తప్పించుకోవచ్చు, అధికారుల చేతుల్లో పడు తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో పడుట భయంకరం. యాజకత్వం అంతవరకు నమ్మకముగా చేసిన వారినే దేవుడు ఏం చేయలేదు? ఊరుకోలేదు. ప్రభు ఒక డేట్ ఇచ్చాడు. బాబు యోనా ఏం చేయి, రేపటి కల నువ్వు ఎక్కడుండాలి? నినేవెలో ఉండాలి. నా యొక్క వ్రాత్ని, నా యొక్క ఆజ్ఞని, నా యొక్క తీర్పును నువ్వు నినేవకు చెప్పాలి. అంటే మనోడు ఏం చేశాడు? సమయం చూద్దాంలే, రేపు ఎప్పుడో చూద్దాంలే, తర్వాత ఎప్పుడో చూద్దాంలే, ఇప్పుడు ముందు ప్రాణాలు దక్కించుకోవడానికి తర్షీషు వెళ్ళిపోదామని ఏమెక్కేశాడు? తర్షీషు వాడెక్కేస్తే సముద్రం మధ్యకి వెళ్ళినప్పటికి ఏమైపోయింది? వాడ అతలాకుతలం అయిపోయి వాళ్ళతో ట్రావెల్ చేసేవారు యోనాని ఏం చేశారు? సముద్రంలో పడేశారు. అంతవరకు ప్రవక్తగా ఉన్నవాడు దేవుడు నిర్దేశించిన సమయానికి నిన్నేవేకి వెళ్ళకుండా తర్షీసుకి వెళ్దామంటేనే దేవుడు ఊరుకోలేదే, ప్రకృతి ఊరుకోలేదే. మరి నిన్ను నన్ను ఎలా ఊరుకుంటాడండి? ఈ 2026 నీ ఇల్లు నా ఇల్లు ఆశీర్వదింపబడాలంటే నీ ఇల్లు నా ఇల్లు దేవునిలో ముందుండే ఇల్లు అయ్యుందుముగాక అంటాడు యెహోషువ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను.
సమయం ఉంది, ఆ సమయం ఉంది. ఇప్పుడు సిద్ధపడి ఉండాలి ప్రియులారా. ఈరోజు దెయ్యాలు 6,000 దెయ్యాలు నీకు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? మీకు లేని జ్ఞానం ఎవరికుంది? మాకు. ఆయన సర్వోన్నతుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన వచ్చాక మేము రావడం కాదు, ఆయన అడుగు పెట్టేసరికి మేము అక్కడ ఉండాలి. ఎంత అద్భుతం అండి! ఈరోజు చేప మనకి సమయం నేర్పుతుంది. ఏంటి? ఉచరలే చూడండి, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసేటప్పుడు చేపకు దేవుడు మాట ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ఏమని? ఈ టైంకి వెళ్ళి నా సావుకుడైన యోనాను మింగు అంటే ఏం చేసిందండి? ప్రభా కొద్ది అలాగే షికారికి వెళ్ళి వస్తాను ప్రభా, తర్వాత వచ్చి మింగితాను ప్రభా, నేల మీదకి పడిపోయాకప్పుడు మింగితాను అందా. యోనా సముద్రంలో పడగానే ఏమైపోయింది? మింగేసింది. సమయం ఒక చేప పాటించింది, దెయ్యము పాటించింది. సూర్య చంద్రులతో ప్రభు అన్నాడు, ఎక్కడుంటారు మీరు అక్కడ ఏమైపోండి, నిలిచిపోండి. ఆయన సృష్టించిన నోటి మాటతో సృష్టించిన సృష్టి అంతా సమయమును పాటిస్తుంది, కానీ మానవుడు ఏం చేయట్లేదు. యోబు అంటాడు, తగిన సమయము తగిన ఋతువులు దేవుడు ప్రతి ఋతువుని ఏం చేస్తున్నాడు? మనకి పంపిస్తున్నాడు. ప్రకృతి దేవుని యొక్క సమయాన్ని పాటిస్తుంది, కనము మనం పాటించలేకపోతున్నాం. ముందుగా పరిచారకులకి ప్రేమతో చెప్తున్నా, ఏదో అనుకుంటున్నావేమో, నేను ఏ సమయంకి వచ్చినా లేకపోతే ఏంటి పాటలో నిలబెట్టరు అంతే, కొయ్యర్లో ఉండమంతే, వెళ్ళిపోదాం ఏముంది అనుకుంటున్నది నీకు దీవెన కాదు సుమా. ఒక పరిచర్యలో నీవు ఉన్నావంటే నీవు నీ ఇల్లు ఎప్పుడు దేవునిలో ముందుండే ఇల్లై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సీమోని ఇల్లు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? సీమోని ఇల్లు. మొదటగా ఏ ఇల్లు? ఈరోజు అనేక మందిని దేవుని వైపు నడిపించిన ఇల్లు. 2, సీమోని ఇల్లు. ఏ ఇల్లు? గట్టిగా చెప్పండి, సీమోని ఇల్లు ఏ ఇల్లు? దేవుని విషయంలో ముందున్న ఇల్లు. ఆయన 6 రోజులు ముందొచ్చినప్పటికీ కూడా సిద్ధపడి ఉన్న ఇల్లు. దేవుడు ఏమన్నాడు? ప్రథమ ఫలము ఎవరిది? హలో ప్రథమ ఫలం ఎవరిది? ఒకసారి సామెతల గ్రంథము తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచ్చిన భాగమును చదువుదాం. ఏమని రాయబడి ఉంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఏంటంటే ఒకసారి వినండి, ప్రథమ ఫలం ఎవరిది? అమ్మ ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. అది మన రాబడిలోనైనా, మన సంపాదనలోనైనా, అది గర్భఫలములోనైనా, ఏ విషయంలోనైనా ప్రథమ ఫలము ఎవరిది? దేవునిది. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, ప్రథమ ఫలం. ఇప్పుడు ప్రథమం అంటే ఏంటి? ప్రథమ సమయం ఎవరికి ఇవ్వాలి? మనం ఆస్తిలోనే ప్రథమ ఫలము కాదండి మనం ఇవ్వాల్సింది. మనకొచ్చిన ఏంటంటే ఉద్యోగంలో మనకొచ్చిన శాలరీలోనే కాదండి దశమ భాగము ప్రథమ ఫలం ఇవ్వాల్సింది. ఈవెన్ మన టైంలో కూడా మనం ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం ఇవ్వాలి. అలా మనము ఉందుముగాక నేటి నుంచి. ఆఖరిగా ఈరోజు చెప్తున్నాను, ఈ రోజుకే ఇంకా సీమోనీలు అయిపోలేదు, ఇంకా కంటిన్యూ ఉంటుంది. వచ్చే వారంతో మనం ముగించుకుందాం. ఆఖరిగా ఈరోజు 7వదిగా సీమోని ఇల్లు. ఏ ఇల్లు అంటే ఎక్కడున్నా పరిచారము చేసే ఇల్లు. ఆమె చెప్పండి, ఏంటంటే ఏ ఇల్లు? ఎక్కడున్న పరిచారము చేసే ఇల్లు. చూసి ముగించుకుందాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము మళ్ళీ మొదటి నుంచి చదువుతారు, వినండి. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి, ఆయన 6 దినముల ముందు వచ్చినా సరే వారు సిద్ధపడి అక్కడ ఆయన వారికి విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. ఎవరు? నాతో కలిసి మాట చెప్పండి. మార్త ఉపచారము చేసెను. మళ్ళీ గట్టిగా, మార్త ఉపచారము చేసెను. ఒకసారి ఒక మాట అండి, ఇది ఏమన్నా మారతిల్లా? హలో, ఈ ఇల్లు ఏమన్నా మారతిల్లా? ఈరోజు ఒక సంఘం ఆశీర్వదింపబడాలంటే, ఒక సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘము దేనికి సాదృశ్యం? ఇంటికి సాదృశ్యమా కాదా? సంఘము ఇంటికి సాదృశ్యమా కాదా? అమ్మ పొలం గురించి చెప్పేటప్పుడు, చేను గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఏంటి? ఎవరు తెరవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, మేము దేవుని పనివారమై ఉన్నాము, మీరు దేవుని తోటయు దేవుని గృహమునై. ఒకసారి వెనక్కి, ఒకసారి మళ్ళీ చదివిన దాంట్లోకి వెళ్దాం. అది మర్చిపోతే ఎలాగండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమె చెప్పండి అందరూ. కొరింథీ సంఘాన్ని దేనితో పోల్చాడు పౌలు గారు? తోటతో పోల్చాడు. 2 దేనితో పోల్చాడు? గృహముతో పోల్చాడు. ఒకసారి అందరూ ఇలా చూడండి ప్లీజ్, ఒకసారి ఇలా చూడండి. ఈ మందిరము ఎవరు గృహము? దేవుని గృహం. ఎవరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఇల్లు? యేసు ప్రభువు వారు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటిలో ఎవరు ఉపచారం చేస్తున్నారంట? ఎవరు? మార్త. అసలు మార్తది ఇల్లా? మార్తది ఇల్లా? ఎక్కడుంటుంది మార్త? అసలు మార్త ఇల్లు ఏది? లూకా 10లోకి వెళ్ళిపోదాం, మీకు చూపిస్తాను. మన మాటలు, సొంత మాటలు ఏమి వద్దు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది, అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. ఆమెకు మరియ అను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండేను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నాకు సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. లూకా సువార్త 11వ అధ్యాయంలో మార్త ఇంటికి యేసు ప్రభు వచ్చారు. అప్పుడు కూడా ఏం చేస్తుంది మార్త? చెప్పండి. ఈరోజు వినండి ప్రియులారా, 2026 సంఘం అనబడిన గృహం ఆశీర్వదింపబడాలంటే, 2026 క్రీస్తు తన స్వరక్తం ఇచ్చుకున్న ఈ లివింగ్ క్రైస్ట్ చర్చ్ మందిరం ఆశీర్వదింపబడాలంటే, ఇక్కడున్న మన అందరి గృహాలు ఏ గృహాలు అయి ఉండాలి తెలుసా? మన గృహములో ఏ పరిచర్య అయితే చేస్తున్నామో, మన గృహాన్ని మన గృహముగా ఎలా భావించుకుంటున్నామో, మన తోటి వారి సంఘ గృహాలను కూడా అలాగే మనము భావించే ఇల్లులై ఉండాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి. నీ ఇంటిలో పరిచర్య చేసినట్లు, నీ ఇంటిలో నువ్వు కష్టపడినట్లు, నీ సంఘ ఇంటిలో, నీ సంఘస్థుల యొక్క ఇంటిలో నువ్వు పరిచర్య చేస్తావా? ఇప్పుడు మన ఇంట్లో మనం పరిచర్య చేసుకోమా? ఏంటి? మార్త ఏం పరిచర్య చేసింది? అనేకమైన వంటలు వండింది, అనేకమైన దేవుని కోసం పరిచర్య చేసింది. ఏదో దేవుని కోసం సంథింగ్ ఏదో చేయాలి అని చెప్పి తన ఇంట్లో చేసుకుంది. నా ఇంట్లో చేసుకున్నాను ఆగిపోయిందా? చెప్పండి. ఇప్పుడు అది ఎవరిల్లు? అది ఎవరిల్లు అండి? సీమోనిల్లు. సీమోనింట్లో కూడా ఏం చేస్తుందంట? ఉపచారం. అంటే ఈ యొక్క సీమోను యొక్క ఇల్లు మనకు నేర్పే పాఠం ఏంటి తెలుసా? మనం ఎక్కడున్నానో మనము చేయాల్సిన పని చేయాల్సిందే. ఆమె చెప్పరే, అప్పుడే గృహం ఆశీర్వదింపబడతా, అప్పుడే గృహం సువాసనతో ఉంటా. నాకెందుకు అని అనుకోకండి. ఇది సంఘం అంటే ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఒక కుటుంబం. ఏమై ఉండాలి? ఒక కుటుంబం. మన సంఘములో ఏ కార్యక్రమము జరిగినా అది ఎక్కడ జరుగుతుంది? అయ్యో, ఎక్కడ జరుగుతుంది? హాల్ చేసుకున్నారు, వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ మీటింగ్, అది మనకెందుకు? ఇలా వెళ్దాం, టైంకి వెళ్దాం, టైంకి వెళ్ళి కూర్చుందాం, టైంలో పెడితే తినేసి వచ్చేద్దాం. ఇది కాదండి. మార్త తన ఇంటిలోనూ ఉపచారం చేసింది. మార్త సీమోని ఇంటిలో కూడా ఉపచారం చేసింది. సంఘం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? సంఘ గృహం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, పలానా అమలాపురంలో ఉన్న లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘ కుటుంబాలని వారు కుటుంబాల భావిస్తారా? వాళ్ళు ముందుంటారా ప్రతి విషయంలో? వారు చేసుకుంటారా ప్రతి కార్యము అనే గొప్ప సాక్ష్యమును కలిగి ఉండే గృహాలుగా ఈ లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘములున్న గృహాలు ఉండునుగాక. నాకెందుకు అనుకోకండి. సీమోను ఇంటిలో ఎవరు అనుకోలేదు అలాగా? మార్త నాకెందుకు అని అనుకోలేదు. ఆమె ఏదైతే చేయగలదో, ఆమెకి ఏదైతే వచ్చో, ఇది కూడా నా ఇల్లే కదా,
ఇది కూడా నా తోటి గృహమే కదా, ఇది కూడా నా కుటుంబమే కదా అని చెప్పి పరిచర్య చేసింది. పరిచర్య చేయడానికి ఎక్కడ తగ్గించుకోకుండా ఒకటి చెప్తున్నాను, ఇంటిలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడు నువ్వు పరిచర్య చేయకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు సేవ జరుగుతున్న దగ్గర గనుక నువ్వు పరిచర్య చేస్తే అది నీ తరతరములకు దీవెనకరముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కృతజ్ఞత కొడుకు జరుగుతుంది, అక్కడికి నువ్వు వెళ్ళి చక్కగా ఉండి హ్యాపీగా అన్ని కుర్చీలు అరేంజ్ చేసి మళ్ళీ అన్ని కుర్చీలు ఏంటంటే సర్దేసి చక్కగా నువ్వు పరిచయం చేసావు అనుకో, నువ్వు చేయగలిగింది నీ శక్తికి మించి నువ్వేం చేయొద్దు, నీ శక్తి కొలది నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు అనుకో, కుటుంబం నేను చూడకూడదు పర్వాలేదు, సావుకుని నేను చూడకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ కూడా నువ్వు చేసే సేవను ఆ పరమ తండ్రి అయిన దేవుడు చూచి నేను ఎలాగైతే మార్పు లేని వాడనో నా బిడ్డలు కూడా మార్పు లేని వారని హెచ్చించటం మొదలు పెడతారు. మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? నాకు సంఘము ఉంది అన్న ధైర్యమును కలిగించే బ్రతుకులు మనము బ్రతుకుదుముగాక. ఈరోజు మన సంఘంలో ఉన్న ఎవరికి ఏంటంటే చావు కోసమో కార్యక్రమం కోసం భయం ఉండదు. ఉంటుందా? అలా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఒకవేళ నేను చచ్చిపోయినా నా కుటుంబీకులే రాకపోయినా సరే ఎవరు చేస్తారు? మా పాస్టర్ గారు నా సంఘం వచ్చేసి నన్ను సాగనంపేస్తారు, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కార్యక్రమం అంతా చూసుకుంటారు అన్న ధైర్యము మన సంఘానికి ఉంది. ఉందా లేదా? ఎవరిని బట్టి? ఈ ఎన్నికలేనోడు ఏంటి, పాస్టర్ గారు ఏంటి పెట్టి ఆయన ఇచ్చేస్తాడు, ఆ కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటాడు, ఏదున్నా ఆయన చూసుకుంటాడు. ఈవెన్ ఏంటంటే సంఘంలో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వెళ్ళదు ప్రియులారు ఈ సేవకుడు, ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం. ఆ ధైర్యము నా వల్ల మీకు ఉంది. మరుపు నేను అడుగుతున్నాను, నీ వల్ల నీ పక్కడికి ధైర్యం ఉందా? ఇప్పుడు సీమోనుకున్న ధైర్యం ఏంటి? సీమోను బ్యాచిలరా మ్యారీడా? సీమోను బ్యాచిలరా మ్యారీడా? బ్యాచిలర్, పెళ్లి కాలేదు, కానీ సీమోనుకున్న ధైర్యం ఏంటి? సీమోను ఇంటుకున్న ధైర్యం ఏంటి? ఎవరు ధైర్యం చెప్పండి? మారుతుంది, చూసేసుకుంటుంది, చక్క పెట్టేసుకుంటుంది, అంతా చేసేసుకుంటుంది అని చెప్తే మార్త కూడా ఏం చేసింది? నా అని చెప్పి నిలబడి చేసింది. అందుకే మార్తకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఏంటి? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. మార్తా నువ్వు నమ్ముతున్నావా అని తన తమ్ముడు చనిపోయినప్పుడు ముఖాముఖిగా మాట్లాడగలిగే కృప దేవుని ద్వారా పొందుకుంది మార్త. ఆమె చెప్పండి. ఆ స్థితి నీకు నాకు కావాలంటే ఎక్కడున్నా మనము మారకుందుముగాక, ఎక్కడున్నా మన పరిచర్య విడవకుందుముగాక, ఎక్కడున్నా మన ఉపచారమును మనము విడిచిపెట్టకుందుముగాక. ఎక్కడైనా మనం ఎలా కనబడాలి తెలుసా? మనమే కనబడాలి. ఎస్, నేను చేస్తా, నేనున్నా, ఇది నా పరిచర్య అని అనుకుంటే సంఘం ఏమవుతుందో తెలుసండి? రే పలానా సంఘమురా ఉంటే ఆ సంఘం చాలరా మనకి, ఆ సంఘంకి వెళ్తే వాళ్ళే ఉంటారా మనకి అన్న ధైర్యము వస్తుంది. ఇంకా ఈ గృహం ఏమైతే తెలుసా? ఆశీర్వదింపబడతాది. అట్టి కృపా జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు 3 నేర్చుకున్నాం. ఏంట 3 చెప్పండి? మొదటిగా మార్త గృహము, క్షమించండి, సీమోను గృహము ఇల్లు మనకు నేర్పిన పాఠం ఏంటి? అనేక మందిని దేవుడి దగ్గరికి ఏం చేయండి? నడిపించండి, తీసుకురండి మందిరానికి. నీ గ్రామంలో ఎవరైనా తప్పిపోయిన ఉన్నారో వేరే మందిరంకి వెళ్ళి వారిని తీసుకురాకండి, వేరే మందిరంలో సభ్యులు కూడా వారిని తీసుకురాకండి. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, నువ్వు ఉండే గ్రామంలో నలిగిపోతున్న వారి, మందిరంకి వెళ్ళిన వారు, కృంగిపోతున్న వారిని అనేక మందిని దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు. వారందరినీ సీమోను ఇల్లు వలె ఈ ఇంటికి మనము దేవుని యొద్దకు నడిపించుదుముగాక. 2 ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఏంటి? దేవుని మందిరములో, దేవుని గృహములో, దేవుని విషయంలో మనం ఎప్పుడు ఏం చేయాలా? ముందు నా ఇల్లు ఎప్పుడు ముందుంటుంది అని ధైర్యముగా చెప్పుకునే స్థితి మనకి కలుగునుగాక. సమయమును పాటించుదుముగాక. దేవుని మందిరంలో భయముతో, భక్తితో, వణుకుతో ఉందుముగాక. 3వదిగా ఈరోజు 7వదిగా నేర్చుకున్న పాఠం ఏమిటి? ఎక్కడున్నా సరే పరిచర్యను ఏం చేయకూడదు? వదలకూడదు. ఎక్కడున్నా సరే మన సేవను ఏం చేయకూడదు? వదలకూడదు.
ఈ గృహమైన నా గృహమే అన్న ఆలోచన మనకి కలుగునుగాక.